టీఎస్ఎం సెట్ టీజీఈఏపీ సెట్ 2024 సంబంధించి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అదేవిధంగా ఫీ పేమెంట్ కట్టేటప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ చాలా మంది డౌట్స్ అయితే రావడం జరిగింది. లైక్ ఏ విధంగా అంటే అన్న ఇక్కడ మేము ఫీ పేమెంట్ కడతాం కదా, ఫీ పేమెంట్లో మేమైతే ఇప్పుడు కొంచెం తర్వాత కొంచెం హాఫ్ ఆఫ్ పేమెంట్ కట్టాలా, లేదంటే ఒకేసారి ఫుల్ పేమెంట్ ఎంత ఉందో అంత కట్టాల్సి ఉంటుందని యొక్క డౌట్స్ అయితే రావడం జరిగింది. స్టూడెంట్స్కి అయితే కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే వీళ్ళు మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. మీ యొక్క డౌట్స్ కూడా క్లారిఫికేషన్ చేస్తాను. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఈ విధంగానే కాలేజ్కి వెళ్ళేందుకు అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. అదేవిధంగా ఈ వీడియో కూడా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి, షేర్ చేయండి. ఓకే, ఎస్ గైస్, మనం చూసుకున్నట్లయితే స్టూడెంట్ యొక్క సీట్ అలాట్మెంట్ లెటర్ అయితే నా దగ్గర ఉండడం జరిగిందనమాట. ఇందులో చూసి మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను, స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి. ఎస్, మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ కోర్స్ ఇక్కడ మనకి ఇక్కడ 65,000 రూపీస్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ట్యూషన్ ఫీ టు బి పేడ్ బై ది క్యాండిడేట్స్ ఇక్కడ మనకు 30,000 రూపీస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకు 35,000 రూపీస్ మీకు ఇక్కడ ఫీ రీంబర్స్మెంట్ స్కాలర్షిప్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు గవర్నమెంట్ పే చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ గ్రీన్ ఫండ్ కాంట్రిబ్యూషన్ కోసం ఇక్కడ 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. టోటల్గా ఇక్కడ మనకు 30,100 రూపీస్ అయితే మనం అయితే ఇప్పుడే అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఇప్పుడు 15,000 తర్వాత 15,000 అలా ఉండదు. ఇప్పుడు మనకి ఎంత అమౌంట్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి, ఇక్కడ 30,100 రూపీస్ ఉంది కదా, 30,100 రూపీస్ అయితే ఇప్పుడు మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క అలాట్మెంట్లో నేను చెక్అవుట్ చేశాను, టోటల్ చెక్అవుట్ చేశాను. ఇందులో వచ్చేసి ఎటువంటి యొక్క పేమెంట్ చేయడానికి ఆఫ్ కట్టాలని మనకి ఎటువంటి లేదనమాట. టోటల్గా అమౌంట్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. మనకి ఎంత ఉందో అంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంది. పేమెంట్ విషయంలో ఇంకోటి ఏంటంటే ఇక్కడ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కానీ పేమెంట్ చేసేటప్పుడు మీ పేమెంట్ లిమిట్ ఎంత ఉంది, మీ యొక్క అకౌంట్ బుక్ది పేమెంట్ లిమిట్ ఎంత ఉంది, 60,000 70,000 అక్కడ చెక్అవుట్ చేసుకుని ఎక్స్పైర్ డేట్స్ కానీ మనకి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీకు సంబంధించిన ఏదైతే యొక్క జైనింగ్ రిపోర్ట్ కావచ్చు, అదేవిధంగా ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్టు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి మనం అయితే కాలేజ్లో వెళ్ళైతే మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ కూడా మీకు కన్ఫామ్గా కంఫర్టబుల్ ఉన్నట్టయితే ఇక్కడ మీరు ఎక్కడ మనకి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మన కాలేజ్కి ఎప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళి రిపోర్ట్ చేయాలని చూడండి. ఇక్కడ మనకు ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 2 వరకు అయితే మీ యొక్క కాలేజ్కి వెళ్ళి అయితే అడ్మిషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మీ యొక్క డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశానమాట. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో సీటు నచ్చలేదు, మన సెకండ్ ఫేజ్కి వెళ్ళాలన్నా మీకు ఇక్కడ ఏమవుతుందంటే మీకు డెఫినెట్గా ఖచ్చితంగా మాకు ఏదో ఒక సీటు కావాలి అనుకున్న స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ సెకండ్ ఫేజ్లోకి వెళ్ళినట్టయితే కూడా మీకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ మీకు ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీకు సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్ అయితే మీకే ఉంటుంది, క్యాన్సిల్ కాదనమాట. ఇన్ కేస్ మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. మరి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే కూడా మీ యొక్క సీట్ అయితే ఫస్ట్ ఫేజ్ సీట్ అయితే క్యాన్సిల్ కావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకుని అయితే కంప్లీట్ చేసుకోండి. ఓకే గైస్, స్టెప్ బై స్టెప్ అయితే మీ యొక్క డౌట్స్ అయితే క్లారిఫికేషన్ చేస్తాను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకేమైనా మీకైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. మళ్ళీ ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే వీడియో రూపంలో మీకు అయితే రిప్లై ఇస్తాను. ఓకే, అందరికి కూడా ముందుగా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు అయితే బీ అలర్ట్గా ఉండండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.